బిడ్డ బీసీ నాయకులు మన పుంజాల శివశంకర్ గారు మనకు ఈరోజు 10వ తారీఖు 8వ నెల 1927లో జన్మించడం జరిగింది. హైదరాబాద్ జిల్లా మామిడిపల్లి గ్రామంలో జన్మించి ఆయన అలహాబాద్లో BA చేసి ఉస్మానియా యూనివర్సిటీలో LLB కంప్లీట్ చేసి బలుగు బలహీన వర్గాల వారికి ఎన్నో ఉత్తమమైన సేవలు అందించి మరియు BP మండల్ కమిషన్కు మన తెలంగాణ సౌత్ నుంచి బీసీ వర్గాలను OBCలో చేర్చడానికై కమిషన్ వారికి కొండా లక్ష్మణ్ బాపూజీ మరియు శివశంకర్ గారు వెళ్ళి ఈ యొక్క బలుగు బలహీన వర్గాలలో ఈ ఫలాని ముదిరాజులు, మునుకాపులు, పద్మశాలిలు మన తెలంగాణలో ఉన్న అందరి బీసీలను ఈ BC కమిషన్లో మండల్ కమిషన్లో చేర్చాలని ఢిల్లీ వెళ్ళి కలవడం జరిగింది. ఆ రోజు PV సింగ్ ప్రభుత్వం మద్దతు ఇచ్చినందుకు 92లో మనకు 7వ తారీఖు 8వ నెల రోజు 1992 రోజు విజిట్ ఇవ్వడం జరిగింది కమిషన్. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గేటు ద్వారానే మనం 27% రిజర్వేషన్ని పొందగలుగుతున్నాం. మరియు ఇక్కడ గతంలో రజాకారుల జమాన్లో కూడా ఎందరో బలుగు బలహీన వర్గాలకు అండగా ఉండి లీగల్గా సపోర్ట్ చేస్తూ అందరికీ ధీమాగా ఉన్న ఈ యొక్క శివశంకర్ గారు అలనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో అందరూ విడిచిపోయినా శివశంకర్ గారు ఇందిరాగాంధీ యొక్క కేసుని అలహాబాద్ కోర్టులో వాదించి బయటకు తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే స్థానంలో. ఆ విధేయతగా ఆయన్ను సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి పోటీ చేయడానికి పార్టీ టికెట్ ఇచ్చి ఆయన్ను మొదటిసారి గెలిచిన అడ్వకేట్ను మళ్ళీ కేంద్ర మంత్రిగా సిఫార్సు చేస్తూ 2వ న్యాయశాఖ మంత్రిగా కేంద్ర క్యాబినెట్లో ఇవ్వడం జరిగింది. ఆ కేంద్ర క్యాబినెట్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు బీసీ వర్గాల నుండి హైకోర్టు జడ్జిలు ఎవరైతే ఉన్నారో ఆ హైకోర్టు జడ్జిలు రిటైర్డ్ అయ్యే వరకు వాళ్ళే ఉంటుంది. దాన్ని మార్చి హైకోర్టు జడ్జిలు బదిలీ ప్రక్రియను గెజిట్ ఇచ్చేసి బీసీ అడ్వకేట్లకు హైకోర్టు జడ్జిలుగా రావడానికి ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇవ్వడం జరిగింది. తదితర బీసీ అట్టడుగు వర్గాలకు ఎంతో ధీమాగా ఉండి ఎన్నో సేవలు అందించిన పుంజాల శివశంకర్ గారు ఈరోజు ఎందరో బీసీ నాయకులకు స్ఫూర్తిగా నిలవడం జరిగింది. కాబట్టి ఈరోజు శివశంకర్ గారి జయంతిని ఇందల్వాయి మండల్ మురుకా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జై శివశంకర్ మహారాజ్.